జరిగే ప్రతి ఎన్నికల్లో తెలుగు ఓటర్లు వారి ప్రభావం చూపుతున్నారు. వ్యాపారం, వ్యవసాయం, ఉన్నత విద్య, ఉద్యోగాల నిమిత్తం కర్ణాటకలో స్థిరపడిన తెలుగు ఓటర్లు గణనీయంగా ఉండడమే అందుకు కారణం. కర్ణాటకలో తెలుగువారు కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండడంతో అందరి చూపు వీరిపైనే ఉంది. కర్ణాటకలో ఎన్ని స్థానాల్లో తెలుగు ఓటర్లు గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు? అతి తక్కువ ఓట్ల తేడాతో గెలుపోటములను నిర్ణయించడంలో తెలుగువారి పాత్ర కీలకంగా ఉంటుందే. ఎన్నికల్లో ఫలితాలు నిర్ణయించే స్థాయిలో ఉన్న వారికే ఆయా ప్రాంతాల్లో అధిక ప్రాధాన్యత ఉంటుంది. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సామాజిక వర్గం వారు అధికంగా ఉండి ఆయా ప్రాంతాల్లో గెలుపోటములను నిర్ణయిస్తారు. మెజారిటీ వర్గంగా ఉన్న వారిని ఆకట్టుకునేందుకే రాజకీయ పార్టీలు, నేతలు సైతం ప్రయత్నిస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకునే కర్ణాటకలో తెలుగు ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో వారికి అధిక ప్రాధాన్యత ఏర్పడింది. లోక్సభ ఎన్నికల్లో తెలుగు ఓటర్ల మద్దతు కోసం పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందుకు కారణం కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో ఉండడమే. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఎన్నికల సమయంలో కర్ణాటకలోని తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి తెలుగు ప్రముఖులను రప్పించి అక్కడ వారితో ప్రచారం చేయిస్తుంటారు. ఈసారి ఎన్నికల్లో కూడా అదే విధంగా జరిగింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 5,000 ఓట్ల తేడాతో అభ్యర్థులు ఓడిపోవడం, గెలవడం తెలుగు ఓటర్లు ప్రభావంతోనే జరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో 50,000 ఓట్లలోపు తేడాతో గెలిచిన 3 స్థానాల్లో చామరాజనగర, కొప్పళ, తుమకూరు ఉండగా వీటిలో రెండింటిలో తెలుగు ఓటర్ల ప్రభావమే అధికంగా ఉంది. ఇక 50,000 నుంచి 1,00,000 లోపు ఆధిక్యంతో గెలిచిన 4 స్థానాల్లో బళ్ళారి, బెంగళూరు కేంద్రం, చిత్రదుర్గ, కలబురగిలో 3 స్థానాల్లో తెలుగు ఓటర్ల ప్రభావమే అధికంగా ఉంది. రెండు 2019 ఎన్నికల్లో 1,00,000 నుంచి 2,00,000 లోపు ఓట్ల తేడాతో గెలిచిన స్థానాల్లో కూడా తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉందని రాజకీయ పార్టీలు గుర్తించాయి. అంతేకాదు అతి తక్కువ ఆధిక్యంతో గెలిచిన స్థానాల్లోనూ తెలుగు ఓటర్లు నిర్ణయాత్మకంగా మారడం ప్రతి ఎన్నికల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు కర్ణాటకలోని రాజకీయ పార్టీలు ప్రత్యేక కార్యక్రమాలు, ప్రముఖులతో ప్రచారాలు చేయించాయి. ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే ఓటర్లకు ఆ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోతే నష్టపోయేది వారే కదా. అందుకు తెలుగు ఓటర్లకు పార్టీలు అంతటి ప్రాధాన్యత ఇస్తున్నాయి. గత 5 ఏళ్లుగా కర్ణాటక రాష్ట్రంలో స్థిరపడిన ఓటర్లకు స్థానిక రాజకీయాలపై ఉత్సాహం పెరిగిందంటే అతిశయోక్తి లేదు. కర్ణాటకలోని తెలుగు ప్రజలలో ఐటీ ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కోసం వచ్చిన వారే ఎక్కువ. వీరు జాతీయ రాజకీయాల్లో జరిగే సమీకరణాలను గమనిస్తూ ఆయా పరిస్థితులకు తగిన విధంగా స్పందిస్తూ ఉంటారు. బెంగళూరులో స్థిరపడిన ఉద్యోగులు ఆంధ్ర, తెలంగాణ రాజకీయ పోకళ్లను గమనిస్తుంటారు. కోలారు, తమకూరు, బీదర్, బళ్ళారి, రాయచూర్, చిత్రదుర్గ, కొప్పళ, బీదర్ ప్రాంతాల్లోని తెలుగు ప్రజలు 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో మమేకమై ఉంటారు. గత 5 ఏళ్లలోనే బెంగళూరుకు వచ్చి స్థిరపడిన తెలుగువారి సంఖ్య అనధికారికంగా 30 లక్షలకు పైగా ఉందని అంచనాలున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని దాదాపు 7 కోట్ల జనాభాలో కనీసం 1 కోటి మంది తెలుగు ప్రాంతాలకు చెందినవారే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. బెంగళూరు కేంద్రం, బెంగళూరు దక్షిణ, ఉత్తర, గ్రామీణం, తమకూరు, చిత్రదుర్గ, చిక్బళ్ళాపుర, కోలారులో 2వ విడతలో ఓటింగ్ జరగనుంది. రాయచూర్, బళ్ళారి, కొప్పళ, కలబురగి, బీదర్, విజయపుర నియోజకవర్గాలు తెలుగు ఓటర్లు ప్రభావితం చేసే ప్రాంతాలు. అయితే వీటికి 3వ దశలో మే 7న పోలింగ్ జరగనుంది. బెంగళూరులో 15%, రాయచూర్, బళ్ళారి, కోలార్లలో 50%, చిత్రదుర్గ, కొప్పళ, తమకూరులో 30%, మిగిలిన ప్రాంతాల్లో 10 నుంచి 15% వరకు తెలుగు ఓటర్లు ఉన్నారు. 2వ విడతలో పోలింగ్ జరిగే 14 స్థానాల్లో దాదాపు 8 నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు ప్రభావం చూపుతారు. కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్లు ఎన్డీఏ కూటమిలో పొత్తులో భాగంగా పోటీ చేస్తుండటంతో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావం కూడా కర్ణాటకపై చూపించే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కర్ణాటకలోని చాలా నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉండడంతో వారిని ఆకట్టుకోవడం కోసం రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమించాయి. కేవలం గెలుపోటములను నిర్ణయించడం మాత్రమే కాదు, తక్కువ ఓట్లతో ఓడిపోవడంలో కూడా తెలుగు ఓటర్ల పాత్ర ఉండడంతో వీరు ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారారు. తెలుగు ఓటర్లు ఏ పార్టీకి మద్దతుగా నిలిచి వారి గెలుపులో కీలకంగా మారతారనేది ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో తెలుగువారి ఓట్లు కీలకంగా మారాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలనే ప్రభావితం చేసే స్థాయిలో ఉండగా మరికొన్ని స్థానాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండడంతో తెలుగు ఓటర్లకు ప్రాధాన్యత ఏర్పడింది.